అందరికీ నమస్తే. నేను మీకు ఎట్టిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మనందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వం నోటిదూల మంత్రిగా బాగా ప్రసిద్ధి చెంది అదే నోటిదూలని అధికారం కోల్పోయిన పొలిటికల్ ఫ్రస్ట్రేషన్తో కూడా కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రోజా గారికి ఈ వీడియో. ముఖ్యంగా రోజా గారు రోజు రోజుకి దిగజారిపోవడం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే రోజా గారు నిలవేలెత్తి చూపించేటట్టు చేసుకుంటున్నారు మీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాలేని విషయాన్ని కూడా ఇంత కుసంస్కారంగా ఇంత నీచానికి దిగజారి ఒక మహిళన విషయం కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత సంస్కారహీనులో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి బాలేదంటే మినిమం కన్సర్న్. అదే మీకు ఆపరేషన్ జరిగినప్పుడు ఏ జన సైనికుడు, ఏ వీరమేళ, ఏ జనసేన పార్టీ మిమ్మల్ని కించపరుస్తున్నో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నో మేము ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే మీ నాయకుడికి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆ సంస్కారం మా నాయకుడు మాలో నింపాడు. స్టిల్ నౌ ఈ రోజు కూడా మీతో నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు కూడా రోజా గారు అనే మాట్లాడుతున్నా. ఆ ఇన్స్ట్రక్షన్స్ నా పార్టీ నాకు ఇస్తోంది. ఆ సంస్కారం నా నాయకుడు నాకు నేర్పించాడు. మరి మీకు మీ నాయకుడు నేర్పించలేదా? అండ్ ఇంకోటి ఏంటంటే, విజయ్ గారు మీరు మాట్లాడారు కాబట్టి నేను విజయ్ గారి ప్రస్తావన కూడా తీసుకొని వస్తున్నాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా తమిళనాట మీరు అడుగు పెట్టినందుకు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం విజయ్ గారు. అలాగే తమిళనాడు అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించాలి. మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రోజా గారు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, మళ్ళీ చెప్తున్నా, ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి అంటారు. అట్లా డిఎంకే పార్టీకి నువ్వు ప్రచారం చేసి స్టాలిన్ గారికి నువ్వు మద్దతు ఇచ్చి ఈ రోజు విజయ్ గారి గెలుపును నీ గెలుపుగా మీ వైసీపీ మీరు పోర్ట్రేట్ చేసుకోవటం ఏంటరా బాబోయ్, నాకు అసలు తల బయలుపోతుంది మిమ్మల్ని చూస్తే. కొంచెం సిగ్గనిపిస్తుందా మీకు? ఏం చేస్తున్నాం మనం ఎవరికి ప్రచారం చేసాం, ఎవరికి ఊడిగం చేయాలనుకున్నాం, ఇప్పుడు ఎవరిని మనము వెనకేసుకుని వచ్చి మాట్లాడుతూ తట్టు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తాం. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి ఆయన రాజకీయ ప్రయాణాన్ని కంటిన్యూ చేసి ఆయన ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో మన్నన పొంది 100% స్ట్రైక్ రేట్తో 2024లో అధికారాన్ని ఫామ్ చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మీరు చూస్తే మోడీ గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏంటో అర్థం కావట్లేదు నాకు. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులను వినియోగించుకుని జల్సాలు చేస్తున్నారు అని అంటున్నావు. ఎలా మాట్లాడుతున్నావు? ఏ ఆధారం తీసుకుని మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే ప్రత్యేక విమానం తిరుగుతున్నారు, ఆయన సొంత డబ్బుతోనే తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆయన తీసుకోవట్లేదు. ఆయనకు వస్తున్న జీతాన్ని కూడా పిఠాపురంలో 42 మంది భగవంతుని బిడ్డల కోసం యూటిలైజ్ చేస్తున్నాడు. ఆయన ప్రతి నెల వాళ్ళకి ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అట్ ప్రజెంట్ మేము ప్రశ్నిస్తున్నాము అంటే అది తప్ప, ప్రశ్నిస్తే తప్పేముంది అని చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు. ప్రశ్నించడం అంటే ఏంటండి? ఇట్లా ఇంటర్వ్యూలలో లేదంటే ఒక మైకుల ముందర వచ్చి మాట్లాడటమా? ఏం 11 మందిని గెలిపించారు కదా మిమ్మల్ని ప్రజలు. ఆ 11 మంది అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేరా? ఏంటి మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని అడగలేరా? అంటే ప్రశ్నించడం అంటే ఇళ్లలో కూర్చొని మీరు 4 వీడియోలు చేసుకుంటూ, లేదంటే ఏదైనా ప్రజల ముందరకు వచ్చినప్పుడు మీ వెనుకని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి 4 మాటలు అనేసి వెళ్ళిపోతే అది ప్రశ్నించడమా? మీకు ధైర్యం ఉంటే మీరు ఇలాంటి వీడియోలో లేదంటే ఇలాంటి లైవ్లో కాకుండా రండి, బయటకు రండి, ఒక డిబేట్ పెట్టుకుందాం. నేను జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నేను వస్తాను. మీరు కూడా వైసీపీ అధికార ప్రతినిధే కదా, రండి. నగిరిని మీరు ఎంత అభివృద్ధి చేశారు? నేను మొన్న నగిరికి వెళ్తే నాతో అంటున్నారు, ఇక్కడ గెలవలేకపోయిందామా, ఇంట గెలిచలేక రచ్చ గెలుస్తానని చెప్పి డిఎంకే పార్టీని సపోర్ట్ చేయడం కోసం తమిళనాడుకి వెళ్ళింది అని నవ్విపోతున్నారు. దరిద్రం పోయిందంటున్నారు. సో అవన్నీ వాస్తవాలు కావు, నిజం మీరు చెప్పాలి కదా మాకు. నేను ఇంత డెవలప్మెంట్ చేశాను నగిరిని. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత డెవలప్ చేశారు నేను నిరూపిస్తాను. అలాగే మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారు మీరు చెప్పండి. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఎంత డెవలప్మెంట్ చేస్తారో నేను చెప్తాను. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ శాఖకి ఎంత అభివృద్ధి చేశారో ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో పంచాయతీరాజ్ని పెట్టారు. 13,326 గ్రామ సభలను ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించారు. దాదాపు 4,500 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పల్లె పండుగల పేరుతో 1000 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీల మీద డెలివరీలకు వెళ్తూ ఎంతో ఇబ్బంది పడి రిమోట్ ఏరియాస్లో కూడా ఈరోజు 500 కోట్లు కేటాయించి రోడ్లు ఇస్తున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలని చూపించాడు అన్ని రాష్ట్రాలకి.
మరి మీ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎంలు ఏం చేశారో నాకైతే తెలియదు, రబ్బర్ స్టాంపులు అనుకుంటా. సో రండి డిబేట్ పెట్టుకుందాం. ఇలాంటి వీడియోలు చేస్తూ వ్యక్తిగత హననానికి పాల్పడితే జనసేన పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మా చేతులు కట్టేస్తూ మా నోర్లు కట్టేస్తూ సబ్జెక్టే మాట్లాడండి అని మాకు క్లాసులు పెట్టి మరి వాళ్ళని ఎన్నన్నా మీరు పట్టించుకోకండి, మీరు తట్టుకొని నిలబడండి అని మమ్మల్ని సంస్కారవంతంగా విమర్శ చేయమంటుంది. కానీ మీరేమనుకుంటున్నారంటే ఇదా దిగజారి లేఖిగా మాట్లాడడమే ఒక పొలిటీషియన్స్గా మీరు చేయడం అనుకుంటున్నారు. బట్ జనసేన పార్టీ అది విమర్శిస్తుంది, తప్పు అంటుంది. సో మేము తగ్గి మీకు ఆన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా రోజా గారు రెడీ, మీరే ఒక ఛానల్కి రండి, ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం అభివృద్ధి చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, గత ప్రభుత్వంలో మీరేం చేశారు చూద్దాం. గెట్ రెడీ.